ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా 2026 సంవత్సరములో గడిచిన 7 నెలలు కూడా ఆయన సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో భద్రపరిచి మరలా ఈరోజు ఆగస్టు నెల మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారా? మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ సంతోషంగా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. పగటి వేళ అంతా కూడా మీ సంఘాల్లో మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాలుపంపులు పొంది ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే చాలా మట్టుకు చాలా సంఘాల్లో ఈ ఆగస్టు మొదటి ఆదివారం బల్లారాధన ఉంటుంది. మీరందరూ బల్లారాధనలో పాలుపంపులు పొంది ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఆదివారం కూడా మనం పోగొట్టుకోకుండా దేవుని మందిరములో ప్రతి ఆరాధన కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రతి వారు అనుసరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దైవ సేవకులని గౌరవించాలి. అలాగే సంఘ కట్టుబడులకు మీరు లోబడి క్రమశిక్షణ కలిగి మంచి క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఎదగాలని ఒక సేవకుడుగా నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఇంజనీరింగ్ సీట్ల కోసం, అలాగే మెడిసిన్ సీట్ల కోసం కూడా కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలామంది రోగులై ఉన్నారు, వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య సందేశాన్ని, వాక్య భాగాన్ని మనము విందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఈరోజు ఆగస్టు నెల ఈ మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ అయా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను, ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాం ప్రభువా. అయా మీ కృప చూపించి నడిపించి సహాయం చేయండి. అయా ఈరోజు నాయన వాక్య ధ్యానములో ఉండండి. అయా బలహీనంగా ఉన్న బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, దేవుడు సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ ప్రార్థనా అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. రాత్రి దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్య సందేశాన్ని జాగ్రత్తగా వాక్య భాగాన్ని మనము విందాం. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరలా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ అందరికీ కూడా మరొక మారు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు యొక్క నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ కూడా ఈ రాత్రి వేళ
మరి పరిశుద్ధ గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథము మరి 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీరు కూడా యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెనని అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్య భాగం ఇలా వ్రాయబడి ఉన్నది. మరి రాత్రి వేళ ఈ వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేలు ప్రవక్త ఇంచుమించుగా పరిశుద్ధ గ్రంథములో మరి పెద్ద ప్రవక్తలలో ఒక మంచి ప్రవక్త ఎవరంటే యెహెజ్కేలు ప్రవక్త. దేవుని ఆత్మ ఎప్పటికప్పుడు కూడా యెహెజ్కేలు ప్రవక్తను సంధించి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు కావలసిన ప్రతి విషయాన్ని, ప్రతి సత్యాన్ని క్షుణ్ణంగా మరి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు అందించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు ప్రవక్త కూడా చాలా శ్రమలు, చాలా లోతైన మరి అనుభవాలు, శ్రమలు అనుభవించిన ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. ఆ ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము అని చెప్తా ఉన్నాడు. నువ్వు నిలవబడినప్పుడు నేను నీతో మాట్లాడవలనని ఆయనతో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే ఆ మాట యెహెజ్కేలుకు చెప్పాడో అప్పుడు వెంటనే దేవుని ఆత్మ అతనిలోకి వచ్చి అతను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడవలనని స్వరము నేను వింటినని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథాన్ని యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, నీవు నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము అని వాక్యములో చెప్తా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నిలవబడితే అప్పుడు నేను నీతో మాట్లాడుతాను. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నా ఆత్మ నీలో ఉంటుందని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, బైబిల్లో మనము చక్కగా, ఎందుకంటే నిలవబడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. అంటే ఈ రోజుల్లో చాలామంది మరి పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నారు, కానీ మరి ఇంచుమించుగా 100లో మరి ఇంచుమించుగా 5 కానీ 10 మంది కానీ చక్కగా నిలబడేవాళ్ళు ఉన్నారు. తక్కిన 90 మంది కూడా సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నారు. అటు ఇటు కదిలిపోయేవారుగా, స్థిరత్వం లేని వారుగా. ఎందుకంటే మరి సగం అటు సగం ఇటు, అటు వెచ్చగానైనా ఇటు చల్లగానైనా నిలువెచ్చని స్థితి, సరిగ్గా నిలబడలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు మరి వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. మొదట ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా దేవుడు మనలను పిలిచాడు, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనలను ఎన్నుకున్నాడు అని మొదట మనం గమనించి ప్రభువులో మనము చక్కగా నిలబడిన వారమైతే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తుంది. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప
ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగిస్తాడు. కనుక ఈ రాత్రి మరి యేస్కేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట, నువ్వు లేచి నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. రాత్రి నిలబడే క్రైస్తవులు బహు కొద్ది మందిగా కనబడుతున్నారు. పడిపోయిన క్రైస్తవులు ఎక్కువ కనపడుతున్నారు, కానీ నిలబడే క్రైస్తవులు బహు కొద్ది మందిగా కనబడుతున్నారు. ఈ రాత్రి వాక్య భాగము ద్వారా మనం అందరము కూడా క్రీస్తు కొరకు మనం నిలబడే క్రైస్తవులుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండాన్ని చదువుతున్నప్పుడు అక్కడ మోషేతో దేవుడు చెప్పిన మాట ఒకటి మనకు కనబడుతూ ఉంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. మరియు యెహోవా ఇదిగో నా సమీపాన ఒక స్థలం ఉన్నది, నీవు బండ మీద నిలవవలెను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి భక్తుడైన మోషేతో దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మోషే ఇదిగో నా సమీపాన ఒక స్థలం ఉన్నది, నీవు బండ మీద నిలవబడవలెను అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. మనం ఇల్లు కట్టేటప్పుడు బలమైన పునాది వేస్తాం. ఇల్లు కంటే పునాదికి ఎక్కువ ఖర్చు పెడతాం. ఎందుకంటే మరి ఇల్లు పునాది మీద నిలబడేది కాబట్టి మరి గట్టిగా పటిష్టంగా మరి పునాదిని చాలా చక్కగా వేస్తాం. 6 లక్షల జనాంగాన్ని నడిపించే నాయకుడైన మోషేని దేవుడు ఎక్కడ నిలవమంటున్నాడంటే బండ మీద నిలవమన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. 6 లక్షల జనాంగాన్ని నుంచి మోషేకి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా మోషే దేవుని బండ మీద, దేవుడు సెలవిచ్చిన బండ మీద చక్కగా నిలవబడ్డాడు. గనుక ఐగుప్తు నుంచి కానానికి 6 లక్షల జనాంగాన్ని 40 సంవత్సరాల నాయకత్వాన్ని వహించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 40 సంవత్సరాల్లో మోషేని గురించి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు మోషేని గురించి చెప్పిన సాక్ష్యం ఏమిటంటే, మోషే నా ఇల్లంతటిలో కల్లా నమ్మకస్తుడు, అలాగే భూమి మీద ఉన్నవారి అందరిలో కల్లా మిక్కిలి సాత్వికమైన వ్యక్తి ఎవరంటే మోషే అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. కనుక ఈ రాత్రి మోషే బండ మీద నిలవబడి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి వారిని చక్కగా నడిపించినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. మోషేతో దేవుడు మాట్లాడాడు, మోషేతో దేవుని ఆత్మ ఉంది, మోషేతో దేవుని యొక్క తోడ్పాటు కూడా ఉంది. కనుక ఈ రాత్రి వేళ బైబిల్లో మనం మోషే బండ మీద నిలవబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషే మరి బండ మీద నిలవబడిన తర్వాత అటు ఇటు ఏమాత్రం కూడా కదిలిపోకుండా స్థిరంగా అలాగే నిలబడి ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు ఏది వచ్చినా అలాగే జీవించాడు, అలాగే నడిపించాడు, స్థిరంగా నిలబడ్డాడు. గనుక మోషేని గురించి దేవుడు చక్కటి సాక్ష్యాన్ని చెప్తా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మోషేలాగా మనము కూడా క్రీస్తు అనే బండ మీద మనం నిలవబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనం చదువుతున్నప్పుడు, రాజుల మొదటి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా
గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్పీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, ఆ మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. ఏలియా బైబిల్లో తిప్పీయుడైన మరి ఏలియా బైబిల్లో కనబడుతున్నాడు. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకే ఎందుకంటే హెచ్చరిక చెప్తా ఉన్నాడు. నేను ఎవని సన్నిధిలో నిలవబడి ఉన్నానో అని రాజు దగ్గర ఏలియా సవాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నేను సెలవిస్తా ఉన్నాను, భూమి మీద మంచైనను వర్షమైనదో పడదో అని ప్రకటించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఎవరి సన్నిధానములో నిలవబడి ఉన్నామో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. కొంతమందికి పేరుకు మాత్రమే మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటారు, కానీ దేవుని పక్షముగా ఎందుకంటే దేవుని సన్నిధానములో నిలవలేరు. బైబిల్లో రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఎలీషా ఎట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మొదట గురువు గారైన ఏలియా, ఎందుకంటే తర్వాత శిష్యుడైన ఎలీషా, ఎందుకంటే గురు శిష్యులు కూడా ఇద్దరు కూడా యెహోవా సన్నిధిలో వాళ్ళు నిలవబడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. యెహోవా సన్నిధిలో వారు నిలవబడ్డారు గనుక ఏలియా అయినా సరే ఎలీషా అయినా సరే వాళ్ళు పరిచర్య వారి ఎందుకంటే వారు చక్కటి పౌరుషం కలిగిన పరిచర్య వారు చేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అందుకే రాత్రి దేవుని బిడ్డలారా, యేస్కేలు గ్రంథముతో యెహోవా సెలవిచ్చిన మాట ఏమిటంటే, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. అందుకే రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో ఎలీషా ఏలియా వారిద్దరూ కూడా యెహోవా సన్నిధిలో వారు నిలవబడి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రభువును బట్టి మనం కూడా ఒక ఏలియా వలె ఒక ఎలీషా వలె మనం కూడా నిలబడినప్పుడు యెహోవా ఎందుకంటే మన పక్షము నుండి అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఎలీషా యెహోవా సన్నిధిలో వారు నిలవబడ్డారు గనుక, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో వారితో యెహోవా మాట్లాడాడు. యెహోవా ఆత్మ వారిలో నివసించి అనేకమైన అద్భుత కార్యాలు వారు జరిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం, ఎందుకంటే 13-18 సంవత్సరాల నుంచి ఎందుకంటే దెయ్యముతో చేతపట్టబడిన పీడింపబడుతూ ఉన్న ఒక స్త్రీని యేసు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ ఎన్ని సంవత్సరాలు బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ఏ ఇరుకైనా సరే
దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని మందిరములో కానీ దైవ సేవకుల ద్వారా కానీ లేకపోతే మన వ్యక్తిగతంగా దేవుణ్ణి మహిమపరిచినప్పుడు, ఎందుకంటే ఎంతటి బలహీనతనైనా తీసివేసి దేవుడు మనల్ని నిలవబెడతాడు. అప్పుడు నిలవబడినప్పుడు మనం దేవుణ్ణి మహిమపరచాలని ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుణ్ణి మనం మహిమపరచాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. 18 సంవత్సరాల బట్టి, ఎందుకంటే నడువంగిపోయిన స్త్రీ, లేవలేని స్థితిలో ఉన్న స్త్రీని యేసు ప్రభు చక్కగా నిలవబడమని ఆజ్ఞాపించినప్పుడు నిలబడినట్టుగా దేవుని మహిమపరిచినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంతకాలమని ప్రభు నమ్మిన తర్వాత నడువంగిపోయే స్థితిలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే ఏమమ్మా ఇలాగేనా అంటే లోక సంబంధమైన ఎన్నో చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని బిడ్డవు నీవు చక్కగా నిలబడాలి, అంతేగాని నడువంగిపోయిన స్త్రీలాగా కాదు. ఎంతకాలం నడువంగిపోయిన స్త్రీలాగా ఉంటావు? ఒకసారి దేవుడు నీకు అవకాశం ఇస్తావన్నాడు. నువ్వు చక్కగా నిలవబడి దేవుని మహిమపరచు. దేవుడిని మహిమపరచడానికే నిన్ను ఎన్నుకున్నాడు. కానీ నీవు లోక ఆశలకు లోబైపోయి నడువంగిపోయిన స్త్రీలాగా తయారవుతున్నావు. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నీవు చక్కగా నిలవబడి దేవుని పక్షముగా దేవుని మహిమపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తావన్నాను. నువ్వు చక్కగా నిలవబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఆత్మ నీలో నివసిస్తుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనవి చేస్తావన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథం మరి 10వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నువ్వు లేచి నిలవబడి నేను మీతో చెప్పిన మాటలు తెలుసుకొనవనెను. అతడు మాట్లాడిన మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. దానియేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవు, ఎందుకంటే నేను నిన్ను పంపితిని గనుక నువ్వు లేచి నిలవబడిమని ఆజ్ఞాపించినప్పుడు అతడు గడగడలాడుతూ వణుకుచు నిలవబడినట్టుగా మనం చూస్తున్నాం. దానియేలు దేవుని పట్ల ఎంత వినయ విధేయత కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. దానియేలుకు దేవుడు సెలవిస్తున్నాడు, దానియేలు నీవు చక్కగా నిలవబడు. ఎందుకంటే దానియేలు నిలవబడ్డాడు కనుక దానియేలు పక్షముగా దేవుడు ఉండి అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. సింహాల బోనులో పడవేసినప్పుడు దానియేలుతో దేవుడు యెహోవా దానియేలు పక్షముగా ఉండి అనేకమైన గొప్ప కార్యాలు చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని పక్షముగా మనం నిలబడినప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి అనేకమైన అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తూ ఉంటాడు. రాత్రి దానియేలు దేవుని పక్షముగా నిలవబడ్డాడు. దానియేలు పక్షముగా దేవుడు ఉండి గొప్ప కార్యాన్ని చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త మరి 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేదను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతడికి 4 అంతలు మరలా చెల్లించదనని ప్రభుతో చెప్పాను. ఎరికో పట్టణములో జక్కయ్య అనే వ్యక్తి కనపడుతున్నాడు. జక్కయ్య అకస్మాత్తుగా ప్రభువుని చూసి నమ్మి
ప్రభు కొరకు నిలవబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే జక్కయ్య ప్రభు తట్టు తిరిగి నిలవబడ్డాడో వెంటనే తన చేసిన అన్యాయాన్నంతటినీ కూడా సరిదిద్దుకుంటూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. నీవు చక్కగా నిలబడినప్పుడు నీ కుటుంబం, నీ జీవితం, నీ బ్రతుకు వెంటనే సరిచేయబడుతుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. నువ్వు నిలబడకపోతే నీ బ్రతుకు మారదు, నీ కుటుంబం మారదు, నీ జీవితం అసలే మారదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాను. జక్కయ్య ప్రభు తట్టు తిరిగి జక్కయ్య ప్రభు వైపు నిలబడ్డాడు గనుక వెంటనే తన చేసిన అన్యాయ కార్యాలన్నీ సరిదిద్దుకొని, ఎందుకంటే ఆ దేవుని యేసు ప్రభు దగ్గర, ఎందుకంటే యేసు ప్రభు అంటున్నాడు జక్కయ్యని చూసి, ఇతను కూడా నిజమైన అబ్రహాము కుమారుడే అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుని పక్షముగా ఏం చేయాలంటే మనం నిలబడాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఎంత గొప్ప ఉన్నతమైన కార్యాన్నైనా సరే ప్రభు జరిగిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు మరి ఏపీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం నిలబడాలంటే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. సర్వాంగ కవచం అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధరించుకొని నిలవబడాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రభు పక్షముగా మీరు నిలబడతారో వారందరూ శక్తిమంతులగుతారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. అసలు మొదట నిలవబడాలంటే నీవు సర్వాంగ కవచాన్ని ఏం చేయాలి? మనం నిలబడాలి. ప్రస్తుతం వర్షాకాలంలో కొంచెం వర్షాలు పడతా ఉన్నాయి. వర్షములో మనం ఎటైనా బయటికి వెళ్ళాలంటే కొంచెం గొడుగు కానీ లేకపోతే రెయిన్ కోట్ కానీ ధరించినప్పుడు వర్షంలో కూడా మనం ముందుకు సాగుతాం. అప్పుడు ఈ ఆయుధాలు ఉన్నప్పుడు వర్షం ఏమీ మనకు ఆటంకం కాదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలబడాలంటే ఈ లోకంలో మరి దుష్ట శక్తులు, అపవాది, అనేకమైన సమస్యలు, ఇరుకులు మనం చుట్టుముట్టినప్పుడు మనం నిలబడలేం. అందుకే మనం నిలబడాలంటే మొదట సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం నిలవబడినప్పుడు మనం అందరం కూడా శక్తిమంతులు మగుతామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తా ఉన్నాం. కనుక ఈ రాత్రి ఎవరైతే దేవుని పక్షముగా నిలవబడతారో వారు ఈ లోకములో శక్తిమంతులవుతారని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్దిపాటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీ హృదయాల్లో భద్రపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యేస్కేలుకు ప్రవక్తతో చెప్తున్నాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, ఎందుకంటే నీతో నేను మాట్లాడతాను. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటుంది. యేస్కేలు ప్రవక్త నిలబడ్డాడు కనుక, ఎందుకంటే యేస్కేలు ప్రవక్త ద్వారా ఎంతో గొప్ప సువార్త, ఎందుకంటే లోకానికి అందించబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి మనం కూడా దేవుని కొరకు చివరి దినాల్లో దేవుని కొరకు నిలబడి శక్తిమంతులు పొందేటట్లుగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క తోడ్పాటును పొందుకునేవారుగా ఉండాలని ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం నాయన ప్రత్యేకంగా ప్రభువా మీ వాక్యాన్ని విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి అయా. ఈ దినం సహాయం చేసి నడిపించండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన క్రీస్తు వారి కృపయో, పరిశుద్ధాత్మ అన్యమైన సహవాసం చేరువచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడనిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే దయచేసి తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మన మధ్యన చేయనుగాక. అలాగే ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభు ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.